హాయ్ అండి. హాయ్ అండి. మరి చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎడ్యుకేషన్ పరంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇంటర్ ఫెయిల్ అయినావు, నువ్వేం చేస్తావు రాజకీయాలు, అంటే ఉంటే నీకేం చదువు వస్తుంది అని చెప్పేసి ఇట్లా ట్రోల్ చేస్తారు. ఇంటర్ ఫెయిల్ అయితే రాజకీయం చేయకూడదా? ఎల్వి ప్రసాద్ గారు ఏం చదివాడా? 5వ తరగతి చదివాడు. ఎంత రాజకీయం చేశాడు, ఎంత పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాడు. ఎల్వి ప్రసాద్ కంటే గొప్ప వాళ్ళు ఏంట్రా బాబు మీరు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చదివింది తక్కువైనా తర్వాత బ్రహ్మాండంగా పుస్తకాలు చదివి అద్భుతమైన నాలెడ్జ్ సంపాదించుకుని నలుగురిలో 10 మందికి సేవ చేయాలనేటటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు. మనిషి పుట్టిన తర్వాత మనిషికి సాయం చేయాలి అనేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన సినీ ఫీల్డ్లో సూపర్ స్టార్గా ఎదిగినా ఆయనకు వచ్చినటువంటి అమౌంట్లో పేద బడుగు బలహీన వర్గాలకి సాయం చేస్తూ ఇవాళ రాజకీయ నాయకుడిగా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి మీకు పోటీ అంటారా? మహాజ్ఞాని అతను, ఎన్నో పుస్తకాలు చదివినటువంటి అపర మేధావి. నువ్వు బుక్స్ చదివితే మేధావితనం రాదా? అంటే ఓన్లీ కాలేజీకి వెళ్ళి చదివితే మేధావితనం వస్తుందా? కాబట్టి చదువుకి సేవ చేయడానికి సంబంధమే లేదు. సేవ చేయాలంటే మనసు ఉండాలి, సహాయం చేయాలంటే మనసు ఉండాలి. అంతే తప్ప మనసు లేని ఎదవులు కొంతమంది వేల 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేసుకున్నారు. పవన్ కళ్యాణ్కి అది అవసరం లేదు. ఆయన సంపాదించుకున్నదే సాయం చేస్తాడు. కాబట్టి చదువు లేదని ఏడ్చే ఎదవులకి ఏం చదువు ఉందో నాకు తెలియదు, కానీ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా మీరు? జ్ఞానవంతుడు పవన్ కళ్యాణ్ గారు. అద్భుతమైన ఒక ఋషి. మనిషిని ఎలా గౌరవించాలి, మనిషిని ఎలా ప్రేమించాలి, మనిషిని ఎలాగా సాయం చేయాలి, మనం సంపాదించిన దాంట్లో తృణప్రాయంగా ఎలా ఇవ్వాలి, అది తెలుసు పవన్ కళ్యాణ్కి. అంతే తప్ప మీకులాగా దోపిడీ చేయడం చేత కాదు ఆయనకి. కాబట్టి పవన్ కళ్యాణ్తో పోటీ పెట్టుకోవద్దు. పవన్ కళ్యాణ్ చదువు గురించి మీరు విమర్శించవద్దు. అంటే దీంతో పాటుగానే చదువుకుని వాళ్ళందరూ రాజకీయాలకు వచ్చేస్తారు ఇట్లనే, ఎందుకంటే రాజకీయంలో చదువు అవసరం లేదు కదా, అందుకనే ఈయన కూడా వచ్చేసాడు అని చెప్పి. చదువు లేకపోవడం ఏంట్రా సన్నాసి ఎదవల్లరా? నేను అదే చెప్తున్నా. ఆయన చదువుకోకపోవడం ఏంటి? ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాడు. తర్వాత మా 100,000 పుస్తకాలు చదివిన మహాజ్ఞానతను. క్వాలిఫికేషనే నీకు ప్రయారిటీ అంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం సాయం చేశారా? నాకు అర్థం కాదు. కాబట్టి అంత జ్ఞానం ఉన్నటువంటి మనిషి చదువుతో సంబంధం ఏముందంటున్నా? సాయం చేయడం కావాలి, కానీ మనిషికి ప్రేమించడం కావాలి, కడుపులో పెట్టుకుని చూసుకోవడం కావాలి. కానీ అంతే తప్ప చదువు ఏం చేసుకుంటారు? చదువుకుని ఏం చేస్తారు? ఆ మాత్రం చదువు సరిపోదా ఇప్పుడున్న రాజకీయాలను వెళ్ళడానికి? అంతకంటే గొప్ప చదువులు కావాలా? బుద్ధి జ్ఞానం లేకపోతే సరే, ఏ వంక లేకపోతే డొంకట్టుకుని ఏడ్చినట్టు పవన్ కళ్యాణ్ పడి ఈ ఎదవలంతా ఏడుతున్నారు అంతే.